పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 76వ సంకీర్తన మొదటి వచనం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము గొప్పదైన దేవుని నామము. ప్రియులారా, కొందరి పేర్లు అధికారాన్ని సూచిస్తూ ఉంటాయి, కొందరి పేర్లు ప్రఖ్యాతిని సూచిస్తూ ఉంటాయి. కొందరి పేరును బట్టి వారి గుణాతిశయము మన కనులకు కనబడుతూ ఉంటుంది. అయితే దేవుని నామము అన్ని నామముల కంటే సమస్త బలము అధికారము కంటేనూ గొప్పగా ఉన్నది. ఆయన నామము గొప్పది. ప్రియులారా, ఆ గొప్ప నామమును ఆయన మనకిచ్చి ఉన్నాడు. మనము ఆయన బిడలం. క్రైస్తవుడు అనగా క్రీస్తు నామమును ధరించుకొనినవాడు. అతడు క్రీస్తును కలిగినవాడు. అతడు క్రీస్తును అంగీకరించినవాడు, క్రీస్తును ప్రేమించువాడు, క్రీస్తును వెంబడించువాడు. ప్రియులారా, మన ప్రియ ప్రభువు యేసు క్రీస్తు నామము అన్ని నామముల కన్నా గొప్ప నామమని చెప్పడానికి కారణం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలలో మనము చూస్తాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రియులారా, మహిమ నామము గల ప్రభువు నేడు మనకిచ్చు వాగ్దానాన్ని గమనిస్తే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థిస్తూ ఉండగా యేసుక్రీస్తు నామమున జయము దయచేయం, యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము అని మనం ప్రార్థన ముగిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు నామమున మనము ధైర్యముగా కృపాసనము సమీపించుచున్నాము. ఆయన నామము మనకు ధరింప చేయబడి ఉన్నది. భూమి మీద ఆయన నామము ధరించబడిన వారే తమ పరుగును కడముట్టించు వారికి ఒక విశేషమైన భాగ్యము పరలోకమందు ఉంది. ప్రియులారా, నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడలారా, జయించు పరిశుద్ధులై మనం నిలుద్దాం. ఆయన నామమును బట్టి వచ్చు ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకుందాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి నీ కలుగును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడై ఉండండి. దేవా, ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరముగా, ఆరోగ్యదాయకముగా అనుగ్రహించండి. అనేక మంది తండ్రి జ్వరాలతో బాధపడుతున్నారు, వారందరినీ దర్శించండి, ఆరోగ్యవంతులుగా చేయండి.
నాయన పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలతో వారిని నింపండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. తండ్రి, ఈ సమయంలో ప్రభా దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. మీ ఆత్మలో వర్ధిల్ల చేయండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలకు కావలసిన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించమని మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభా. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు దయచేసి వారి ప్రతి అక్కరని చిత్తానుకూలముగా నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.